హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. నా ఛానల్‌ను ఆదరిస్తున్న ప్రతి వీక్షకులకు పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ కుటుంబంలో సంతోషాలు రావాలని, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని, మీరనుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా జనవరి 1, 2025కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులకు, నీట్ యూజీ 2025లో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్న ప్రతి విద్యార్థికి కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ ఇవ్వాలనే మీ ముందుకు రావటం జరిగింది. నీట్ సిలబస్ను ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ నెల 14వ తేదీ నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి వాళ్ళు ఆ ఎన్టీఏ వారికి ఆ కొత్త సిలబస్ను సర్క్యులర్ చేయటం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఈ నెల ఆ కొత్త సిలబస్ను ఫైనలైజ్ చేసి ఎన్ఎంసి వాళ్ళకు పంపితే ఎన్ఎంసి వాళ్ళు ఎన్టీఏ వారికి పంపడం జరిగింది. ఎన్టీఏ వారు 30వ తేదీ డిసెంబర్ 2024 దీన్ని పబ్లిక్ నోటీసులో పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే, కొత్త సిలబస్ ప్రకారమే మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. కొత్త సిలబస్నే మీరు చదువుకోవాల్సి ఉంటుంది. గత సంవత్సరం నీట్ యూజీ 2024 పేపర్ లీకేజీ అయి సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అది మీ అందరికీ కూడా ఆ విషయం తెలుసు. ఎందుకంటే ఒక మల్టిపుల్ క్వశ్చన్ ఫిజిక్స్లో 2 ఆన్సర్లు వచ్చే విధంగా ఆ క్వశ్చన్కి 6 లక్షల మంది, సుమారు 6 లక్షల మంది 2 ఆన్సర్ చేయగా 4వ ఆన్సర్ వచ్చేసి 4,50,000 మంది చేయటం జరిగింది. ఒక యంగ్ లాయర్ ఆ క్వశ్చన్ పైన ఆమె క్వశ్చన్ రైజ్ చేస్తూ దాదాపు కూడా 720 మార్కులు ఎప్పుడూ లేనంతగా దాదాపు 57 మందికో 67 మందికో ఆ 720 మార్కులు అనేటివి రావటం జరిగింది. ఇది ఎక్కడా లేని విషయం. కాబట్టి ఈ 720 మార్కులు ఈ క్వశ్చన్ వల్లే వచ్చింది. కొత్త సిలబస్ను ఫాలో అవ్వాలి అని ఆమె వాదించటం, దానికి ఆపోజిట్ గవర్నమెంట్ తరఫున వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ అక్క కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఇంట్లో ఉంటే వాళ్ళ పుస్తకాలు చదవటం అలవాటు. అటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా, దాదాపు 4,50,000 మందికి అన్యాయం జరుగుతుంది కదా అని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాదించినప్పుడు ఆమె ఒకే మాట అనింది. అయితే కొత్త సిలబస్ను ఎందుకు తీసుకొచ్చారు? కొత్త సిలబస్ జీవో తీసుకురావటం వల్ల ఆ జీవోకి ఉపయోగం ఉండాలి కదా. ఆ కొత్త జీవోకి వాల్యూ లేనప్పుడు అసలు జీవో తీసుకురావటం దేనికి అని ఆమె వాదించటం జరిగింది. ఆమె వాదనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు ఆమె వాదనకి ఏకీభవిస్తూ 4,50,000 మంది ఒక క్వశ్చన్ వల్ల 5 మార్కులు కోల్పోవలసి వచ్చింది. ఆ యంగ్ లాయరు ఆ విధంగా ఆ క్వశ్చన్ని సందిగ్ధంలో పెట్టేస్తూ ఆ విధంగా వాదించడం వల్ల దాన్ని మళ్ళీ మద్రాస్ ఐఐటి వాళ్ళకు రెఫర్ చేసి ఒక కమిటీ వేసి ఆ కమిటీలో కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దాదాపు 6 లక్షల మందికి ఉపయోగం వచ్చేలా 4,50,000 మందికి ఆ క్వశ్చన్ వల్ల క్వశ్చన్ లాస్ అయ్యే విధంగా తీర్పు రావటం, 4,50,000 మందికి 5 మార్కులు తగ్గటం వల్ల ఆ 720 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా దాదాపు అందరూ క్లోజ్ అయిపోయారు. 715లో నలుగురు నిలిచారు. కాబట్టి ఈ విషయం ప్రతి విద్యార్థి కూడా గుర్తుపెట్టుకోవాలి. న్యూ సిలబస్నే ప్రతి ఒక్కరూ ఫాలో కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో చిన్న చిన్న మైనర్ చేంజెస్ చేసినా కానీ ఆ న్యూ సిలబస్ ప్రకారమే మనం కొత్త పుస్తకాలను మనం కొత్త పాఠ్యాంశాలను ఫాలో కావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకండి. మినిమం 2-3 క్వశ్చన్స్ ఆ విధంగా గత సంవత్సరం లాగా మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చే విధంగా ఇచ్చాడనుకోండి, దానికి మీరు లాస్ అవ్వాల్సి వస్తుంది. దాదాపు 15 మార్కులు అంటే కొన్ని వందల ర్యాంకులు వేరియేషన్ వచ్చేస్తుంది. ఒక్కొక్క మార్కుకి దాదాపు కూడా 70 ర్యాంకులు వేరియేషన్ ఉంటుంది.
కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఈ వీడియో ద్వారా తెలియజేసేది, కొత్త సిలబస్ను మీరు ఫాలో కండి. ఎన్టీఏ వారు రిలీజ్ చేసిన కొత్త సిలబస్ను కూడా మీకు ఎన్టీఏ వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో https://nta.ac.in ఈ వెబ్సైట్లో మాత్రమే ఆ సిలబస్ ఫైల్ ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ సిలబస్ ప్రకారమే మీరు ఫాలో కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ముఖ్యంగా చాలామంది ఈ సంవత్సరం ఆఫ్లైన్లో ఎగ్జామ్ ఉంటుందా, ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుందా అని చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. ఇంకా బోర్డు అయితే నిర్ణయం చేసుకోలేదు. ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ గారు కమిటీ మాత్రం 2 రకాలుగా ఆ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలని, ఒకటి ఆఫ్లైన్ మోడు, 2 ఆన్లైన్ మోడ్ నిర్వహించాలని, ముందుగా ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి తర్వాత ఆఫ్లైన్ మోడ్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని, దీనిపై కేంద్ర మంత్రులు కూడా, విద్యాశాఖ మంత్రి కూడా ఒక కమిటీ వేసి ఆ కమిటీతో చర్చిస్తున్నట్లు కూడా ఈ మధ్య చెప్పుకొచ్చారు. ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి అప్డేట్ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన తర్వాత నేను మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తానని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, మరోసారి జనవరి 1, 2025కి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ బాగుండాలి, మీకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలి, మీ పిల్లలు డాక్టర్లుగా నెక్స్ట్ ఇయర్ మీరు చూడాలి అని ప్రతి ఒక్కరి కోరిక నెరవేరాలని ఆ దేవదేవుడు శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.